నమస్తే, నేను డాక్టర్ చేతన్ రాజ్ని. నేను ఒక హోమియోపాత్ని. నా ప్రాక్టీస్ హైదరాబాద్లో ఉంది. మనం నిల్చున్నప్పుడు ఎలా నిల్చుంటాం? మనం స్ట్రేట్గా నిల్చుంటాం. స్ట్రేట్గా నిల్చున్నప్పుడు ఏమవుతుందంటే మన మెడ, వీపు, నడుము మూడు ఒక స్ట్రేట్ లైన్లో ఉంటాయి. అంటే అది కరెక్ట్ పోస్చర్. మనం కూర్చున్నప్పుడు ఎలా కూర్చుంటాం? యాక్చువల్లీ మన మెడ, వీపు, నడుము మళ్ళీ స్ట్రేట్ లైన్లో ఉండాలి. కానీ ఇప్పుడు ఏమైపోయింది, అందరూ ఆఫీస్ జాబ్స్లో చేస్తారు జాబ్. దానివల్ల కంప్యూటర్ ముందు కూర్చొని పనిచేస్తారు. దానివల్ల కంటిన్యూస్లీ సిట్టింగ్ వల్ల వాళ్ళు వంగి కూర్చోవడం స్టార్ట్ చేస్తారు. వంగి కూర్చొని మళ్ళీ మెడ కూడా వంగుతుంది, ఎందుకంటే స్క్రీన్ చూడాలి కాబట్టి. సో అందుకే ఏమైపోతుందంటే మన పోస్చర్ ఏమో ఖరాబ్ అయిపోతుంది. మన పోస్చర్ ఖరాబ్ అయిపోవడం వల్ల, కంటిన్యూస్లీ స్క్రీన్ టైం ఎక్కువ ఉండడం వల్ల మనం ఐస్ కూడా బ్లింక్ చేయడం మర్చిపోతాం. దానివల్ల మెడ పైన చాలా ప్రెషర్ పడుతుంది. దీంతో చక్కర రావడం కానీ, ప్లస్ ఇంకోటి మెడ నొప్పి కానీ, సర్వైకల్ స్పాండిలోసిస్ కేసెస్ చాలా పెరుగుతున్నాయి అన్నమాట. మన ఇండియాలో ఇద్దరిలో ఒక్కరికి ఐదర్ మెడ నొప్పి, వీపులో నొప్పి, నడుము నొప్పి ప్రాబ్లం ఉంది. అంటే మనం పోస్చర్ గురించి ఎంత తక్కువ ఆలోచిస్తున్నాం మీరు ఆలోచించండి ఒకసారి. ఇంకో ప్రాబ్లం చెప్తాను నేను. ఇప్పుడే మనం ఈ పోస్చర్ గురించి మాట్లాడినాము. ఇప్పుడు మనం పడుకుంటాం కదా, అందరు ఏమనుకుంటారు, మెడ నొప్పి ఉంటే అసలు పిల్లో పెట్టుకోవద్దు, డైరెక్ట్ అట్లనే పడుకోవాలి. కొందరేమో ఫ్లోర్ మీద పడుకోవడం స్టార్ట్ చేస్తారు. సో అది కూడా తప్పే. ఇప్పుడు ఒకసారి గమనించండి, ఏ మనిషి అయినా పడుకుంటే ఒక 15 minutes to హాఫ్ అన్ అవర్కి ఇటు అటు తిరుగుతాడు. ఎందుకు? పొజిషన్ మార్చుకుంటాడు. ఎందుకంటే ఎప్పుడైతే మనం పడుకుంటాం మన ఆర్గన్స్కి రెస్ట్ ఉంటుంది, మన బ్రెయిన్కి రెస్ట్ ఉంటుంది, అండ్ బాడీకి కూడా రెస్ట్ ఉంటుంది. కానీ పెయిన్ రెస్పాన్స్ ఉంటుంది ఒకటి. అంటే ఇప్పుడు మీరు ఈ ఫింగర్ పైన కంటిన్యూస్లీ ప్రెషర్ వేస్తే ఇక్కడ పెయిన్ అవుతుంది. ఇప్పుడు నాకు పెయిన్ అవుతుంది, అయితే ఏంది, మన బాడీ రెస్పాన్స్ ఇస్తుంది, అరే నీకు పెయిన్ అవుతుంది అట్లా ప్రెస్ చేయకు అనేసి. ఇన్ ద సేమ్ మేనర్ మనం పడుకున్నప్పుడు కూడా ఏ సైడ్ అయితే మీరు పడుకుంటారో జర సేపు తర్వాత పెయిన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది, కానీ మీకు ఫీల్ అవ్వదు, ఎందుకంటే మీరు పడుకున్నారు. సో ఆటోమేటికలీ మీరు పొజిషన్ మారుస్తారు. కానీ ఇప్పుడు ఏమవుతుంది, మీరు డైరెక్ట్ హార్డ్ ఫ్లోర్ మీద పడుకుంటున్నారు. హార్డ్ ఫ్లోర్ మీద పడుకుంటే మీకు ఇటు తిరిగితే కూడా పెయిన్ వస్తూనే ఉంటుంది మీ బాడీకి, మీరు అన్కాన్షియస్ ఉంటారు, అండ్ దానివల్ల కూడా ఈ డ్యామేజ్ ఇంకా పెరగచ్చు. సో అందుకే హార్డ్ సర్ఫేస్ మీద కింద పడుకోకండి, ఒక సాపైన వేసుకోండి పడుకున్నప్పుడు. ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే, ఇప్పుడు పిల్లో వాడరు కొందరు, ఏం చేస్తారు, డైరెక్ట్ ఐదర్ ఫ్లోర్ మీద పడుకుంటారు లేదంటే బెడ్ మీద పడుకుంటారు. దానివల్ల ఏమవుతుందంటే, ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం కదా పొజిషన్ ఇంపార్టెంట్ అనేసి, పోస్చర్ ఇంపార్టెంట్ అనేసి. అయితే ఏమవుతుంది, మీ మెడ ఎప్పుడైతే మీరు పిల్లో పెట్టుకోరు మొత్తం వెనక్కి వెళ్ళిపోతుంది ఇట్లా, అండ్ మొత్తం నైట్ మీరు అట్లనే ఉంటారు. అండ్ లేదంటే మీరు ఏం చేస్తారు, ఇటు అటు తిరిగినప్పుడు చెయ్యి ఏమో ఆటోమేటికలీ తల కింద పెట్టుకుంటారు. దానివల్ల నరాల వీక్నెస్ స్టార్ట్ అవ్వచ్చు చేతుల్లో, లేదంటే స్పాండిలోసిస్ అవ్వచ్చు, ఓవరాల్ నరాల వీక్నెస్ కూడా మీకు అవ్వచ్చు. ఎందుకంటే ఇట్లా పడుకోవడం వల్ల మెడ వెనక్కి పోతుంది, ఎక్కువ వెయిట్ మెడ మీద పడుతుంది, నరాల వీక్నెస్ స్టార్ట్ అవుతుంది, అండ్ మీకు స్లీప్ సరిగా పర్ఫెక్ట్ ఉండదు, ఎందుకంటే మీ బాడీ కరెక్ట్ పోస్చర్లో లేదు. సో స్లీప్ సరిగా ఉండకపోతే ఇంకా ఎక్కువ నరాల వీక్నెస్ స్టార్ట్ అవుతుంది. సో అందుకే మీరు ఒకవేళ పడుకుంటున్నారంటే అట్లీస్ట్ ఒక సాఫ్ట్ పిల్లో అయినా పెట్టుకోండి, సో దాట్ యువర్ పోస్చర్ ఈజ్ మెయింటైన్ నార్మల్. అండ్ మీరు లెఫ్ట్ సైడ్ తిరిగినా రైట్ సైడ్ తిరిగినా మీరు పిల్లో మాత్రం కంపల్సరీ పెట్టుకోండి. ఒక పర్పైన వేసుకోండి కింద, లేదంటే ఒక చెట్టై అయినా వేసుకోండి, దానిపైన మీరు పడుకోండి. ఈ అలవాటు చేసుకోండి. ఇంకోటి, ఒకవేళ మీకు ఎప్పుడైనా మెడ నొప్పి ఎక్కువ అనిపిస్తుంది, మెడ నరాలు లాగుతున్నాయి, చేతులు లాగుతున్నాయి అంటే ఒక డ్రాప్స్ చెప్తాను, ఆ రోజు మీరు తీసుకోండి, మీకు బాగా రిలీఫ్ ఉంటుంది. దీంతో పర్మనెంట్గా తగ్గదు, కానీ మీకు ఉన్న కండిషన్ చాలా సివియర్ ఉందంటే రిలీఫ్ ఉంటుంది. పర్మనెంట్గా తగ్గాలి అంటే మీరు హోమియోపతి హోలిస్టిక్ ట్రీట్మెంట్ వాడడం బెటర్. సో ఏంది ఆ మందు పేరు అంటే, ఆ మందు పేరు వచ్చేసి కెల్కేరియా కార్బ్ 10 potency. ఇది మీకు ఎప్పుడు ఇలా అనిపిస్తే 5 drops to 10 drops 1 cup ఆఫ్ వాటర్లో వేసుకొని తీసుకోండి, బాగా రిలీఫ్ ఉంటుంది.